ఒక సినిమా చెయ్యాలి అంటే ఎన్నో రోజులు ఎంతో కష్టపడి వాళ్ళ దగ్గరున్న స్టోరీని కేవలం 2:30 మహా అయితే 3 గంటల్లో చూపించేవారు. ఇదంతా ఒకప్పటి డైరెక్టర్స్‌కున్న పద్ధతయితే, ప్రెజెంట్‌లో ఉన్న డైరెక్టర్స్ మాత్రం వాళ్ళ దగ్గరున్న కథని 3 గంటల్లో చూపించలేక సీక్వెల్స్ అనే పద్ధతిని వాడుకుంటున్నారు. అసలు ఈ సీక్వెల్స్ లేకుండా సినిమాలే ఉండట్లేదు. మన స్టార్ హీరోస్ కొంతమందయితే వాళ్ళు చెయ్యబోయే ప్రతి సినిమాని ఈ సీక్వెల్ పద్ధతిలోనే చేస్తున్నారు. ఒక పక్క కలెక్షన్స్‌కి కలెక్షన్స్, మరో పక్క వీళ్ళ కెరియర్‌లో సినిమాల కౌంట్ పెరుగుతుంది. సో, ఇందువల్లే ఈ సీక్వెల్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు మన స్టార్ హీరోస్. అయితే ఫ్యూచర్‌లో రాబోతున్న మన స్టార్ హీరోస్ యొక్క సీక్వెల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చెప్పే సీక్వెల్స్‌కి ఇంకా రిలీజ్ డేట్‌నైతే ఫిక్స్ చేయలేదు. అలా అని షూటింగ్ పూర్తి చేశారా అంటే అది లేదు. కానీ ఖచ్చితంగా రాబోతున్నాయని అనౌన్స్ చేశారు. సో, ఆ మూవీస్ ఏంటో చూద్దాం. ముందుగా ఈ లిస్ట్‌లో రాబోయే చిన్న చిన్న సీక్వెల్స్ రెండో మూడో ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. చిన్న చిన్న సీక్వెల్స్ అని ఎందుకంటున్నానంటే, ఈ సినిమాలతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో రాబోతున్న సీక్వెల్స్ కూడా ఉన్నాయి. సో, వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్నవే కదా అని అలా అన్నా. సీక్వెల్ నంబర్ 10 మ్యాడ్ 2. నిజానికి ఈ టైటిల్‌ని పెట్టింది ఈ సినిమా టీమ్ అయితే కాదు. ఈ సినిమాతో ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్‌ని క్రియేట్ చేశారు. సో, ఈ క్రేజ్‌లోనే మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్‌ని వైరల్ చేశారు ఆడియన్స్. అలా అని సినిమాకి పార్ట్ 2 లేదా అని అడక్కండి. ఉంది. ఖచ్చితంగా పార్ట్ 2 అయితే ఉంది. పార్ట్ 1లో ఏ విధంగా అయితే ఎంటర్‌టైన్ చేశారో, రాబోయే ఈ పార్ట్ 2లో దానికి డబుల్ ఎంటర్‌టైన్ చేయబోతున్నారంట. ఆల్రెడీ షూటింగ్‌ని కూడా మొదలు పెట్టేశారు డైరెక్టర్. ఒక్కొక్కరు ఒక్కో సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి ఒక్కసారిగా వచ్చిన ఈ అవకాశంతో వాళ్ళ పూర్తి టాలెంట్‌ని చూపించి మంచి ఫాలోయింగ్ పెంచుకున్నారు ఈ టీమ్. మాక్సిమం ఈ మ్యాడ్ స్క్వేర్‌ని రాబోయే 2026 సంవత్సరం ఎండింగ్‌లో రిలీజ్ చేయబోతున్నారని చిన్న టాక్ నడుస్తుంది ఇండస్ట్రీలో. సీక్వెల్ నంబర్ 9 బింబిసారా పార్ట్ 2. కళ్యాణ్ రామ్ గారి కెరియర్‌లో మంచి యాక్షన్ ఫ్యాంటసీ సినిమా ఏదైనా ఉంది అంటే అది బింబిసారానే. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టిన తరువాత దీనికి పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్ చేశారు ఈ సినిమా డైరెక్టర్ వశిష్ఠ. నిజానికి పార్ట్ 2 షూటింగ్‌ని ఈ పాటికే మొదలు పెట్టాలి. కానీ వశిష్ఠ గారు చిరంజీవి గారితో కలిసి ఈ విశ్వంబర సినిమాని రాబోయే సంక్రాంతికి విడుదల చేద్దామని ఫిక్స్ అవ్వడంతో ఈ బింబిసారా పార్ట్ 2 షూటింగ్ ని పక్కన పెట్టి ఈ విశ్వంబర షూటింగ్ ని కంప్లీట్ చేశారు. బట్ ఈ సినిమాని సంక్రాంతికి కాకుండా మే 9కి పోస్ట్ పోన్ చేశారంట. సో, ఈ సినిమా రిలీజ్ అవుతేనే కానీ ఈ బింబిసారా షూటింగ్ మొదలవ్వదు. ఆల్రెడీ స్టోరీ రైటింగ్ కూడా పూర్తయింది. కేవలం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. సీక్వెల్ నెంబర్ 8 మా ఊరి పొలిమేర పార్ట్ 3. డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు ఈ స్టోరీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2ని ఎంత బాగా చూపించారో మాటల్లో చెప్పలేం. యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆడియన్స్కి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఇక ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి తొందరలోనే పార్ట్ 3ని కూడా యాడ్ చేయబోతున్నారు. అతి తక్కువ బడ్జెట్తో ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేసిన సినిమాల్లో ఈ పొలిమేర ఒకటి. మరి రాబోయే పార్ట్ 3 ఏ విధంగా ఎంటర్టైన్ చేయబోతుందో చూద్దాం. సైడ్ క్యారెక్టర్స్ చేసుకునే యాక్టర్స్కి ఇంత మంచి సినిమాలో ఆఫర్ చేశారు అంటే నిజంగా గ్రేట్. పైగా ఈ యాక్టర్స్ కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమా కోసం. సీక్వెల్ నెంబర్ 7 హరిహర వీరమల్లు పార్ట్ 2. అసలు ఈ సినిమాని ఈ వీడియోలో చెప్పకపోదామనే అనుకున్నా. బట్ ఈ టీం ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని ఏ డోకా లేకుండా డ్యామ్ షూర్గా చెప్తున్నారు. ఎప్పుడో రాబోయే ఈ పార్ట్ 2 కన్నా వచ్చే 2026 సంవత్సరం మార్చి నెలలో రాబోతున్న ఈ హరిహర వీరమల్లు పార్ట్ 1 కోసం రక్తం చిందేలా ఎదురు చూస్తున్నారు పీకే ఫ్యాన్స్. పార్ట్ 2 గురించి చెప్దామంటే ఇంకా పార్ట్ 1 రిలీజ్ అవ్వలేదు. సో, పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 గురించి చెప్తే అంటారు. సో, అందుకే ఇంకేం మాట్లాడట్లేదు. సీక్వెల్ నెంబర్ 6 జే హనుమాన్. పిన్ డ్రాప్ సైలెంట్గా వచ్చి సంక్రాంతి విన్నర్గా నిలిచింది ఈ పార్ట్ 1. 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా 300 కోట్ల గ్రాస్తో అనుకున్న దానికన్నా ఎక్కువ వసూలు చేసి సూపర్ బ్లాక్ బస్టర్గా రన్ అయింది. నిజానికి మహేష్ బాబు గారి గుంటూరు కారాన్ని బీట్ చేసి సంక్రాంతి విన్నర్గా గెలిచింది అంటే గ్రేట్ అనే చెప్పాలి. అలానే మహేష్ బాబు గారిని ఆయన సినిమాని తక్కువ చేయట్లేదు. ఈ గుంటూరు కారం కన్నా ఈ హనుమాన్ సినిమా మంచి హిట్ కొట్టిందని చెప్తున్నానంతే. పార్ట్ 1లో ఎలాగైతే ఎంటర్టైన్ అయ్యారో దానికి డబుల్ త్రిబుల్ అవడానికి రెడీ అవ్వండి. పైగా కొత్త కొత్త క్యారెక్టర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నామంటున్నారు ప్రశాంత్ వర్మ. ఇక రాబోయే ఈ జై హనుమాన్ గురించి సింపుల్గా చెప్పాలి అంటే ఈ సినిమా మీద మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా దానికి తగ్గట్టు తీస్తామంటున్నారు ప్రశాంత్ వర్మ. సీక్వెల్ నెంబర్ 5 వార్ 2. మల్టీ స్టారర్గా బాలీవుడ్ నుంచి రాబోతున్న టాప్ సినిమా ఈ వార్ 2. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఈ వార్ 2 షూటింగ్కి అటెండ్ అవుతున్నారు. పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి లుక్స్ చూస్తుంటే ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుంది.
మన ఎన్టీఆర్ గారికి తెలుగులో ఏ మాత్రం ఫాలోయింగ్ ఉందో దానికి డబుల్ ఫాలోయింగ్తో బాలీవుడ్ని షేక్ చేస్తున్నారు రితిక్ రోషన్. మరి స్టార్స్ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ నుంచి మంచి రెస్పాన్సే వస్తుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది కాబట్టి 1 to 2 ఇయర్స్లో మన ముందుకు వచ్చేస్తుంది ఈ సినిమా. సీక్వెల్ నెంబర్ 4 దేవరా పార్ట్ 2. రీసెంట్గా ఈ 2024 సెప్టెంబర్లో రిలీజ్ అయింది దేవరా పార్ట్ 1. డైరెక్టర్ కొరటాల శివ గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి చూసుకున్నట్టయితే వచ్చే 2026లో కాకుండా ఆ పై వచ్చే 2027 సంవత్సరంలో రావచ్చు. ఈ పార్ట్ 1 రీసెంట్గానే రిలీజ్ అయింది కాబట్టి చెయ్యబోయే పార్ట్ 2ని కొంచెం టైం తీసుకుని చేస్తారంట జూనియర్ ఎన్టీఆర్. పైగా ప్రశాంత్ నీల్తో చేయబోయే డ్రాగన్ సినిమాపై అలాగే బాలీవుడ్లో రాబోయే ఈ వార్ 2 సినిమాపై పూర్తి దృష్టిని పెట్టారంట జూనియర్ ఎన్టీఆర్. సో ఈ 2 సినిమాలు వస్తేనే కానీ ఈ దేవరా పార్ట్ 2 షూటింగ్ మొదలవ్వదు. ఇక ఇవన్నీ కన్సిడర్ చేసి చూస్తే ఈ దేవరాకి సీక్వెల్ రావడానికి 2 లేదా 3 సంవత్సరాలు పట్టచ్చు. అంతేకాదు సినిమా రావడానికే కాకుండా సినిమా షూటింగ్ మొదలవడానికి కూడా 2-3 సంవత్సరాలు కూడా పట్టచ్చు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఈ పార్ట్ 1 పర్లేదు, సూపర్ హిట్ టాక్తోనే నడిచింది. మరి రాబోయే పార్ట్ 2 ఎలా ఉండబోతుందో చూద్దాం. సీక్వెల్ నెంబర్ 3 పుష్ప పార్ట్ 3. అసలు ఈ పుష్ప పార్ట్ 2 వచ్చేదాకా పార్ట్ 3 కూడా ఉందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ పార్ట్ 2ని 3 అవర్స్ రన్ టైంతో అందించబోతున్నారు కాబట్టి ఈ పుష్పని ఇక్కడితో ఎండ చేస్తారు అనుకున్నాం. బట్ ఈ పుష్పకి పార్ట్ 3ని కూడా కంటిన్యూ చేయబోతున్నారు. ఆల్రెడీ పుష్ప పార్ట్ 3ని పుష్ప ది ర్యాంపేజ్గా కొన్ని సీన్స్కి షూట్ చేయడం పూర్తి చేశారంట సుకుమార్. రీసెంట్గానే ఈ పార్ట్ 2 రిలీజ్ అవడంతో ఈ పార్ట్ 3 మిగతా షూటింగ్ని ఇప్పుడప్పుడే మొదలు పెట్టమని చెప్తున్నారు ఈ మూవీ టీం. పైగా అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో చేయబోయే సినిమాకి డేట్స్ని కూడా ఇచ్చేశారంట. సో వీళ్ళ కాంబోలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసి రిలీజ్ చేస్తేనే కానీ ఈ పుష్ప ది ర్యాంపేజ్ చేయడానికి అవ్వదు. ఎంత లేదన్నా కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పట్టచ్చు ఈ పుష్ప పార్ట్ 3 రావడానికి. నిజానికి పార్ట్ 2లోనే చాలా క్యారెక్టర్స్ని లేపేస్తారు అనుకున్నాం. బట్ మెయిన్ క్యారెక్టర్స్ని అలానే ఉంచి అక్కడక్కడ కామెడీతో మనం ఊహించిన దానికి సంబంధం లేకుండా తీశారు. అసలు ఈ పుష్ప పార్ట్ 2 ఎన్నో వివాదాల మధ్య రాబోతుంది కాబట్టి పెద్దగా రన్ అవ్వదని కూడా అనుకున్నాం. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా రపారపామంటూ రికార్డ్స్ని తిరగరాస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే మరో నేషనల్ అవార్డు కోసం అనిపిస్తుంది. అంత బాగా చేశారాయన. ప్రజెంట్ ఈ వీడియోని చేస్తున్నప్పటికీ 14 కోట్ల మార్కుని చేరుకుంది ఈ పుష్ప పార్ట్ 2. మరి ఈ వీడియో మీకు చేరినప్పటికీ ఇంకెంత వసూలు చేస్తుందో ఏమో. ఇక రాబోయే పార్ట్ 3 కూడా ఇదే మాదిరిగా హిట్ అవుతే అదే చాలు. మాక్సిమం పార్ట్ 3లో ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషన్ని చూపిస్తారు. ఒక్కో క్యారెక్టర్ని లేపేస్తూ ఖచ్చితంగా ఎమోషన్ చేస్తారు మన సుకుమార్. చూద్దాం మరేమవుతుందో. సీక్వెల్ నెంబర్ 2 సలార్ పార్ట్ 2. పార్ట్ 2 గురించి తెలుసుకునే ముందు ఈ పార్ట్ 1 గురించి చెప్పుకుందాం. రాధేశ్యామ్, ఆదిపురుష్తో వరుస ఫ్లాప్స్ని అందుకున్న ప్రభాస్ గారు ఈ సలార్ పార్ట్ 1తో కూడా ఫ్లాప్ని అందుకుని హ్యాట్రిక్ కొడతారు అని చాలామంది అనుకున్నారు. బట్ ఎవరూ ఊహించని విధంగా ఈ పార్ట్ 1తో మంచి బ్లాక్ బస్టర్ని అందుకుని బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకున్నారు ప్రభాస్. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్, ఫైట్స్ అండ్ ఎలివేషన్స్, యాక్షన్ అండ్ ఎమోషన్తో ఫుల్ ఎంటర్టైన్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక రాబోయే పార్ట్ 2లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 2-3 రెట్లు చూపించబోతున్నారంట. నిజానికి పార్ట్ 1 రిలీజ్ అవ్వకముందే ఈ పార్ట్ 2లో ఉండబోయే కొన్ని సీన్స్కి షూట్ని పూర్తి చేశారంట. ఒక పక్క ఈ సినిమాలో నటించిన టీం ఈ పార్ట్ 2 మీ ఊహలకు అందకుండా వేరే లెవెల్లో ఉండబోతుందని చెప్తుంటే, మరోపక్క ప్రశాంత్ నీల్ గారు ఈ పార్ట్ 2 షూటింగ్ని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఈ డ్రాగన్ సినిమా షూటింగ్ని మొదలు పెట్టారని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ త్వరగా ఈ సలార్ పార్ట్ 2 షూటింగ్ని కంప్లీట్ చేస్తే బాగుండు. సీక్వెల్ నెంబర్ 1 కల్కి 2898 AD పార్ట్ 2. 2024లో వచ్చిన ది బెస్ట్ అండ్ యాక్షన్ సినిమా ఈ కల్కి 2898 AD. తన కెరియర్లో ఒక్క సినిమాతో 100 కోట్లు అందుకున్న మార్క్ లేని డైరెక్టర్ ఈ నాగశ్విన్ గారు ఈ కల్కి సినిమాతో తన రేంజే మార్చేసుకున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు కొంచెం కూడా బోర్ కొట్టకుండా వేరే ప్రపంచానికి తీసుకెళ్ళినట్టుగా చూపించారు ఈ సినిమాని. పార్ట్ 1 ఇంత హైప్నిచ్చిందంటే రాబోయే పార్ట్ 2 ఏ రేంజ్లో ఉండబోతుందని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ కాలీవుడ్ యాక్టర్స్ ఉండడం వల్ల ఈ పార్ట్ 1 రిలీజ్ అయిన వెంటనే పార్ట్ 2 షూటింగ్ని మొదలు పెట్టేశారంట. ఎందుకంటే ఒక్కసారి బాలీవుడ్ యాక్టర్స్కి గ్యాప్ ఇచ్చారు అంటే నెక్స్ట్ వాళ్ళు చేయబోయే సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతారు కాబట్టి ఏమాత్రం గ్యాప్ లేకుండా పార్ట్ 2 షూటింగ్ని మొదలు పెట్టేశారంట నాగశ్విన్. సో ఇది ఈ కల్కి పార్ట్ 2 మీద ఈ మూవీ టీం చెప్తున్న అప్డేట్.
నాకు తెలిసిన మట్టుకి ఈ సినిమా కూడా 2026లో మ్యాక్సిమం రాకపోవచ్చు. ఎందుకంటే రాబోయే 2026 సంవత్సరంలో ఆల్రెడీ రాజాసాబ్కి రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేసుకుని బయటికి రివీల్ చేశారు ప్రభాస్. సో నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న సినిమాని అనౌన్స్ చేసేసారు కాబట్టి ఇక ఈ కల్కి పార్ట్ 2ని ఖచ్చితంగా 2027 లేదా 2028లో అందించబోతున్నారు. బట్ ఎప్పుడు రిలీజ్ చేసినా ఈ కల్కి పార్ట్ 2తో 1000 కోట్ల మార్క్ని అలాగే బ్లాక్ బస్టర్ని అందుకుంటారనే పూర్తి నమ్మకం అయితే ఉంది. సో చూసారు కదా రాబోయే సీక్వెల్స్ ఏంటని. మరి సీక్వెల్స్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారు అంటే ఖచ్చితంగా లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.